ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు మనం మార్కెట్ ఎలా ఉందో ఒకసారి రివ్యూ చేసుకొని రేపటి రోజు గురించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ మీ అందరికి కూడాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే, ఇవేంటంటే మరీ ఇంపార్టెంట్ అయితేనే ఇస్తాను. అది కూడా ఏంటంటే ఎడిటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఏంటంటే డైరెక్ట్ లింకులు అనేది పేస్ట్ చేయకుండా, యాడ్స్ అవి ఇవి రాకుండా ఏంటంటే డైరెక్ట్గా పోస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ అనేవి కొద్దిగా పెరిగినాయి అని చెప్పేసి ఇవ్వటం దాని తర్వాత ఫ్రెండ్స్, అనంత నాగేశ్వరన్ అనే వీళ్ళు ఏంటంటే ఒక రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెబుతుంది ఏంటంటే మార్కెట్ రికవరీ మోడ్లో ఉంది అని చెప్తున్నారు. బట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే జియో పొలిటికల్ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ వడ్డీ రేట్లు అనేది పెంచడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ బాండ్ ఈల్డ్ రేట్లు పెరుగుతాయి. సో చాలామంది ఏంటంటే బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకొని ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా జనరేట్ చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు పాజిటివ్గా ఉన్న సెక్టార్స్ ఏంటంటే అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవి బ్యాన్ లిస్ట్లో ఉన్నాయని చెప్పేసి అప్డేట్ చేసాం. దాని తర్వాత ఓఎన్జీసీ వాళ్ళకి ఏంటంటే $5 to $8 పెంచుకునే కెపాసిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఓన్ రూల్స్ అనేవి ఇచ్చారు. అంటే మీ ఇష్టం వచ్చినంత పెంచుకోండి అని చెప్పేసి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వీళ్ళు $5 to $8 అనేది ఎక్కువ ఛార్జెస్ అనేవి పర్ బ్యారెల్కి చేయటం అనేది జరుగుతుంది. సో డెఫినెట్గా ఓఎన్జీసీ అనేది పాజిటివ్ సైన్. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, డైలీ మనకు కావాల్సింది మెయిన్ ఎస్పెషల్లీ ట్రేడర్స్కి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏం చేస్తుంది అని చెప్పేసి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్స్ ఏంటంటే 8:30 తర్వాత అప్డేట్ చేస్తుంటాను. దాని తరువాత ఏమవుతుందంటే దాన్ని బట్టి మనకి గ్యాప్ డౌనా గ్యాప్ అప్ అనేది ఇక్కడ మ్యాక్స్ తెలుస్తూ ఉంటుంది అనమాట. దానికోసం ఈ చార్ట్ అనేది అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, పిఐ ఇండస్ట్రీస్ పడిపోయింది మొన్న. ఫ్రైడే ఏం చేశారంటే 10 lakh షేర్స్ అనేది వీళ్ళు ఎగ్జిట్ అయ్యారు పిఐ ఇండస్ట్రీస్లోంచి. ఎవరు ప్రమోటర్స్. వర్త్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ₹315 కోట్ల. బట్ డోంట్ గెట్ ప్యానిక్, వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే బై చేయటం జరిగింది. ఆ యొక్క మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఈ కేసులో పుట్ అనేది అప్డేట్ చేసాం. అగైన్ పుట్ ఎందుకు షార్ట్ చేసాం ఇక్కడ 10:33కి అనేది అప్డేట్ చేశాను. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఈ వీడియోస్ అన్నీ కూడా ఫ్రెండ్స్ డెఫినెట్గా లెర్నింగ్కి ఉపయోగపడతాయి. చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ప్రైస్ యాక్షన్ అండ్ ఇండికేటర్స్ కాంబినేషన్తో. సో నేను ఈ ప్రైస్ దగ్గర అప్డేట్ చేశాను 340 దగ్గర. అది ఆల్మోస్ట్ 274 అనుకుంటా డౌన్ అయితే రావడం జరిగింది. ఈ ఒక 25 పాయింట్స్ అండ్ 40 అంటే మనకి దగ్గర దగ్గర ఎంత వచ్చిందంటే 65+ పాయింట్స్ అనేది రావడం జరిగింది. సో యాజ్ ఎ స్కాల్పర్గా మనకి 30 to 50 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చిందంటే ఈవెన్ 20 పాయింట్స్, దట్ ఈస్ ద గ్రేట్ అనమాట. బట్ ఇట్స్ వెరీ గుడ్ స్నైపర్ షాట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ యొక్క కంపెనీ యొక్క నేమ్ అనేది చేంజ్ చేస్తున్నారు. సో సూపర్ ఛార్జింగ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి. సో దట్ ఈస్ ద రీజన్ అది కూడా అప్డేట్ చేశాను. అదానీ గ్రూప్ వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ డెకేడ్లో $100 billion అనేది ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అదానీ గ్రీన్ అనేది హైయెస్ట్ తక్కువ రేట్లో గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పేసి గౌతమ్ అదానీ గారు కామెంట్ చేయడం అనేది జరిగిందనమాట. అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ గుడ్ కాల్ అనేది మనం అప్డేట్ చేసుకున్నాం. 207కి పుట్టు మస్ట్ బి స్పైక్ అని అప్డేట్ చేసాం. 38,600 పుట్ అనేది. సో ఒకసారి పుట్టు ఎందుకు అప్డేట్ చేసాం అనేది ఒకసారి చార్ట్ మీద అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ బిగిన్. ముందుగా ఫ్రెండ్స్ 38,600 పుట్టు మనం చూసుకున్నట్టయితే 38,600 పుట్టు ఈ పాయింట్ దగ్గర రెండు కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. కాల్ అండ్ పుట్టు రెండు కూడా అబ్జర్వ్ చేద్దాం. దాని కంపారిజన్లో మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 38,600 కాల్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి వీవ్యాప్ అనేది రిజెక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీవ్యాప్ రిజెక్షన్ జరుగుతుంది కాల్లో. అండ్ ద సేమ్ టైం ఏంటంటే మనకి వీవ్యాప్ దగ్గర పుట్ అనేది ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. మరోవర్ ఏంటంటే పాత వీడియోలో మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. మనకి ఆర్ఎస్ఐ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఆర్ఎస్ఐ ఎప్పుడైతే మనకి అబోవ్ 55 ట్రేడ్ అవుతుందో ఇట్స్ ఏ పాజిటివ్ సైన్. అండ్ ఆఫ్ కోర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కూడా మళ్ళీ మరొకసారి అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ నిఫ్టీ 50లో స్టాక్స్ అనేది చూసే ముందు ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది చూద్దాం. మెటల్స్ వీక్గా ఉన్నాయి, 0.86%.
దాని తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్స్ 0.8%. అగైన్ నిఫ్టీ ఫార్మా పాజిటివ్గా ఉంది, నిఫ్టీ ఐటీ పాజిటివ్గా ఉంది. కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా నిఫ్టీ ఐటీ అనేది కొద్దిగా రికవరీ కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ బట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ కూడా 50-50 ఉన్నాయి. పెద్దగా అగ్రెసివ్గా బుల్లిష్గా లేవు, బేరిష్గా కూడా మనకైతే కనిపించట్లేదు ఫ్రెండ్స్. దాని తర్వాత నిఫ్టీ 50 స్టాక్స్ అనేది ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే సిప్లా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంకు ఇవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ హీరో మోటార్ కప్, అదాని పోర్ట్స్, టాటా స్టీల్, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్. నిన్న కూడా స్టీల్ సెక్టర్ ఐ థింక్ వీక్గా కనిపించినట్టుంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే మిక్స్డ్ కాంటెక్స్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో నవేంటంటే నిఫ్టీ ఇండిసెస్ చూస్తే టాప్ గెయినర్ వచ్చేసరికి మనకి ఇక్కడ చైనా అండ్ యుఎస్ 500 రికవరీ జరుగుతుంది. అండ్ డౌ జోన్స్ కూడా పాజిటివ్గా ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే గ్లోబల్ క్యూస్. అండ్ బిగ్గర్ పిక్చర్లో మనకి ఏమర్థమవుతుందంటే ఫ్రెండ్స్, ఒక సైడ్ వేస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే టాప్ గెయినర్స్లోనూ స్ట్రాంగ్గా లేదు, ఉన్నాయి టాప్ లూజర్స్ కూడా అదే విధంగా ఆల్మోస్ట్ ఈక్వల్గా ప్లే అవుతున్నాయి అనమాట. కమింగ్ టు ద నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి ఎట్ ద మనీ ఆప్షన్ 70,050 అండ్ 17,100. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫోకస్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం 17,200, దాని తర్వాత 17,300 అనేది మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు షిఫ్ట్ అయ్యి 17,100కి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ షిఫ్ట్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి పుట్ సైడ్ మాట్లాడుకుంటే మనకి 17,000 దగ్గర వెరీ గుడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ అనమాట. ప్రీవియస్గా 17,100 దగ్గర ఉండాల్సింది 17,000 దగ్గరికి షిఫ్ట్ అయింది ఇప్పుడు. సో 17,000 అనేది మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. బట్ అగైన్ ఏంటంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఎట్ ద మనీ అయినా 17,100 దగ్గర అయితే 64,000 లాట్స్ అనేది యాడ్ అయినాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 17,200 దగ్గర 34,000 లాట్స్ అండ్ 17,000 దగ్గర 22,000 లాట్స్ అనేది. సో ఆల్ టుగెదర్ అబౌవ్ 25,000 యావరేజ్గా అనుకోవచ్చు. కమింగ్ టు ద ఇట్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఇక్కడ 17,000 పుట్ అయితే ఎగ్జిట్ అయ్యారు. సో డెఫినెట్గా బుల్లిష్ వ్యూ అయితే లేదు, ఇక్కడ మనకి బేరిష్ వ్యూ అనే కనిపిస్తుంది. అండ్ 1750 కానీ అఫ్ కోర్స్ ఇందామనీకి వెళ్ళిపోయింది కాబట్టి 17,100 మైనస్ నంబర్స్ అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఎగ్జిట్ అయినట్టు అనమాట. సో ఇక్కడ నాకైతే పెద్దగా యాడ్ అయింది ఏమి కనిపించట్లేదు, ఓన్లీ 16,000 యాడ్ అయింది ఈరోజు. 16,900 దగ్గర మాత్రం కొద్దిగా యాడ్ అయింది, అది కూడా 15,000 లాట్లు. బట్ మనకి ఇక్కడ ఎంత మనీతో చూసుకున్నా సరే మినిమం 22,000 లాట్స్ అనేవి యాడ్ అయినాయి. ఈ కంపారిజన్ చూసుకుంటే స్టిల్ ఏంటంటే మార్కెట్లో మనకి బేరిష్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది మనకి స్టిల్ బేరిష్ అనేది కనిపిస్తుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం పుట్ ఆప్షన్ అనేది ఇచ్చాము టెలిగ్రామ్లో, దాని వెనక రీజన్ అనేది ప్రైస్ యాక్షన్ ద్వారా చూద్దాం ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూద్దాం, ఓకేనా. దానివల్ల ఏంటంటే మనకి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, మనకి 38,400, 38,500 ఈ రెండు కూడా రౌండ్ నంబరు 38,500 అనేది. సో ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది, చెప్తాను. 38,400 దగ్గర మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 14,000 లాట్లు ఉన్నాయి. దాని తర్వాత 38,500 రౌండ్ నెంబర్ కూడా ఎప్పుడు కూడా రౌండ్ నెంబర్ దగ్గర మనం చూడాలి. 76,000 లాట్స్ అనేది ఉన్నాయి. దాని తర్వాత మనకి 38,600, 700 దగ్గర దగ్గర ఏంటంటే 35,000 లాట్స్ అనేది చేశారు. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 38,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనకి పుట్ సైడ్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ 38,500 దగ్గర ఉంది ఫ్రెండ్స్, అది కూడా 74,000 ఉంది. ఇక్కడ వచ్చేసరికి 76,000 ఉంది. ఓకే, సో హైయెస్ట్గా అయితే 38,500 దగ్గర ఉంది, ఇది స్లైట్ ఇన్ ద మనీ. ఓకే, సో నెక్స్ట్ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఫోకస్ చేస్తే హైయెస్ట్గా ఫ్రెండ్స్ ఈరోజు 38,500 కాల్ అనేది యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ 38,600 అండ్ 38,700 అండ్ ఆఫ్ కోర్స్ 38,800 అండ్ 900. ఇవి ఆల్మోస్ట్ అబౌవ్ 15K లాట్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో వాట్ అబౌట్ పుట్స్ ఫ్రెండ్స్, మనకి పుట్స్
అగైన్ ఏంటంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 10,000 లోపు క్వాంటిటీ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి 38,500 దగ్గర యాడ్ అయింది. బట్ 9,000 ఇక్కడ కాల్ సైజ్ వచ్చేసరికి మనకి 60,000 క్వాంటిటీ. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఆఫ్ కోర్స్ ఎంత మనీ అయింది కాబట్టి నెక్స్ట్ స్ట్రైక్ వెళ్దాం. ఇక్కడ 38,400 దగ్గర కూడా మనం చూస్తే ఓన్లీ 5,000 క్వాంటిటీ రాశారు ఫ్రెండ్స్. వీళ్ళు కొంచెం ఎంత మనీకి వెళ్ళినా సరే 12,000 క్వాంటిటీ అనేది రాశారు. ఇక్కడేమో ఎంత మనీకి వెళ్తే 12K, ఎట్ ద మనీ దగ్గర వాళ్ళు ఓన్లీ 5K అనేది రాశారు. స్టిల్ ఏంటంటే మనకి ఇక్కడ మార్కెట్లో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే బేరిష్ సెంటిమెంట్ అనేది మన బ్యాంక్ నిఫ్టీలో అయితే క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, కమింగ్ టు ద ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్, ఇది మన చార్ట్ డైలీ రెగ్యులర్గా వాచ్ చేసే చార్ట్ ఇది. సో దీంట్లో మనం రౌండ్ నెంబర్స్ అనుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రీవియస్గా 38,500కి వచ్చినప్పుడు మనకి సపోర్ట్ తీసుకుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా 39,000 బ్రేక్ డౌన్ జరిగినప్పుడు షార్ప్గా వెళ్ళిపోయింది ఇక్కడ. బట్ ఇక్కడ ఈ కేసులో ఈరోజు మళ్ళీ మనకి మార్కెట్ 38,500 అనేది బ్రేక్ డౌన్ జరిగింది, కానీ వెళ్ళలేకపోయింది. దట్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఈజ్ డైనమిక్ అనమాట. ఈ ఒక్క పాయింట్ అనేది అండర్స్టాండ్ చేసుకోండి దయచేసి. సో మనకేంటంటే మార్కెట్ ఒక్కొక్కసారి ఏంటంటే 100 పాయింట్స్ మూవ్ అవడానికి కష్టపడుతుంది, ఒక్కొక్కసారి ఏంటంటే 1000 పాయింట్స్ కూడా మూవ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మార్కెట్ ఈజ్ సెట్ టు బి ఏ డైనమిక్ అనమాట. అంటే ఒక రకంగా ఏంటంటే దాని యొక్క మూడును బట్టి, దాని యొక్క దీన్ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ అండర్స్టాండ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇక్కడ ప్రీవియస్గా 39,000, ఈవెన్ నేను కూడా, చాలామంది ఇన్ ద సెన్స్ నేను కూడా, ఐఎమ్ ఆల్సో లెర్నర్ లైక్ యూ పీపుల్, డోంట్ మిస్టేక్ మీ. 39,000 బ్రేక్ డౌన్ జరిగినప్పుడు వెరీ ఫాస్ట్గా వెళ్ళింది, డైరెక్ట్గా 500 పాయింట్స్ ఆగకుండా ఎక్కడా కూడా కిందకి వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఈ కేసులో వెళ్ళలేకపోయింది. రీజన్ ఏంటంటే ఇక్కడ కొంత బయింగ్ వాల్యూ అనేది కనిపిస్తుంది అన్నమాట. లోవర్ ప్రైసెస్ ఒక్కొక్కసారి ఏంటంటే బయర్స్ని అట్రాక్ట్ చేస్తాయి. చాలు ఈ మార్కెట్ని ఇంతకంటే సెల్ చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళకి అనిపించినప్పుడు, బేస్డ్ ఆన్ దేర్ క్యాలిక్యులేషన్స్, బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఎవరైతే బిగ్ ప్లేయర్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మార్కెట్ నుంచి. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వాళ్ళు ఎంత సెల్ చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అనేది లిమిటేషన్స్ పెట్టుకుంటారు. బట్ అగైన్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ట్రేడ్స్ కూడా వర్కౌట్ అయినాయి. కాల్ సైడ్ ఉన్నాం ఇనిషియల్గా, ఇక్కడ ఐడెంటిఫై చేయగలిగాం, ఇక్కడ దాకా వెళ్ళింది. వెరీ గుడ్ మూవ్ అనమాట ఇది. 70-80 పాయింట్లు మూవ్ అయింది. ఇది ఆప్షన్ అంటే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ 180 పాయింట్స్ దాకా మూవ్ అయింది. అండ్ నెక్స్ట్ పుట్ కరెక్ట్గా ఇక్కడ 209కి మనం అప్డేట్ చేసిన టైం చూసుకుంటే 207, అంటే 2 గంటల, ఇక్కడ చూడండి 2 గంటల 7 నిమిషాలకి పుట్ షుడ్ స్పైక్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకే, అప్పుడు నేను చూసినప్పుడు ప్రైస్ వచ్చేసరికి 300 దగ్గర అలా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఈ క్యాండిల్, సో ఎందుకు దీన్ని 1 మినిట్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకొని చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ పాయింట్ దగ్గర ఒక స్ట్రాంగ్ ఎప్పుడైతే 38,500 అనేది మనకి బ్రేక్అవుట్ జరిగిందో ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ జరిగింది డౌన్ సైడ్. దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ వీక్గా ఉంది మార్కెట్, ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది స్వింగ్ హై అనమాట. మార్కెట్ ఒకవేళ అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే అకార్డింగ్ టు ద థియరీ ఏంటంటే డౌ థియరీ, మార్కెట్ ఎప్పుడు కూడా స్వింగ్ హై అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దాన్ని మనం అప్ ట్రెండ్ అంటాం. ఓకే, ఇక్కడ స్వింగ్ హై బ్రేక్అవుట్ చేసుకోవాలి. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి డౌ థియరీ ప్రకారం మార్కెట్ అనేది లోవర్ స్వింగ్స్ అనేది, మేబీ పుల్ బ్యాక్ అనేది అనివార్యం. మనం దీని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ ఏ షార్ట్ రికవరీ అని చెప్పేసి, దిస్ ఇస్ కాల్డ్ ఏ పుల్ బ్యాక్ అని చెప్పేసి, లాంగ్ అన్వైండింగ్ అని చెప్పేసి, అది అనివార్యం. సో మనం యాజ్ ఏ ట్రేడర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్వింగ్ హైస్ అనమాట. ప్రీవియస్గా ఇక్కడ ఒక 38,700 దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది, ఫస్ట్ బౌన్స్ అయింది. అంటే మీనింగ్ ఏంటంటే 38,500కి వచ్చినప్పుడు కొంత బయర్స్ అయితే ఉన్నారు, అగ్రీ చేయాలి మనం. ఓకే, బట్ బౌన్స్ అయిన విధానం తర్వాత మళ్ళీ బౌన్స్ అయింది, బట్ ఇక్కడ హైయర్ హై అనేది క్రియేట్ చేయలేదు. సో ఫ్రెండ్స్ ఇదేంటంటే జస్ట్ లైక్ ఏంటంటే సపోజ్ 38,500 అనేది మనం ఒక ఫ్లోర్ అనుకుంటే, ఒక బాల్ అనేది ఇక్కడ నుంచి డ్రాప్ చేసాం. ఓకే, అలా బాల్ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఎవరు కొట్టట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఎవరు కూడా అపోనెంట్ లేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న ఆ కేసులో బాల్ అనేది ప్రతి స్వింగ్ కూడా బేస్డ్ ఆన్ ద ఫిజిక్స్ ఏంటంటే లోవర్ హైస్ అనేది క్రియేట్ చేసి కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఐ మీన్ కింద ఫ్లాట్ అయిపోద్ది, ఇంకా అది ఎగరలేదు. అట్లాగనే మార్కెట్లో కూడా సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. ఇక్కడ మనకి ఎవరైతే ఫ్రెష్ బయింగ్ లేదనుకోండి, అగ్రెసివ్గా ఈ హైయర్ హైస్ అనేది క్రియేట్ చేయలేదు. ఓకే, ఫ్రెష్ బయింగ్ ఉండి ఇక్కడ స్ట్రాంగ్గా కిందకి రావడంతో స్ట్రాంగ్గా మార్కెట్ ఆర్డర్లో బై చేస్తుంటే ప్రీవియస్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏమవుతుందంటే హైయర్ హైస్ అనేది బ్రేక్అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి
38,700 దగ్గర మనకైతే రెసిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ చాలా టైం అనేది స్పెండ్ చేసింది ఇక్కడ. ఓకే. స్పెండ్ చేసి ఏం చేసిందంటే ఫైనల్‌గా మనకు ఆల్రెడీ 2 టైమ్స్ సిగ్నల్స్ ఇచ్చింది 38,500 దగ్గర. సో, ఈ పైకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే పుట్స్ సెల్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. ఓకే. అన్‌వైండింగ్ కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా కనపడింది. సో, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది జరిగింది. నౌ కమింగ్ టు ద 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో, ఇక్కడ చూస్తే మనకి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఒక టెక్నికల్ చార్ట్ ప్యాటర్ను. ఓకే. సో, యాహ్! మనకి ఇదొక టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మార్కెట్ అనేది వోలటాలిటీ అనేది కనిపించింది. ఫస్ట్ వోలటాలిటీ అనేది కనిపించింది. దాని తర్వాత ఫ్రెండ్స్ బిఫోర్ బ్రేక్‌ఔట్ ఇది. నేను యాక్చువల్‌గా బిఫోర్ బ్రేక్‌ఔటే ఇచ్చాను. ఎందుకంటే నేను చాలా చాలా చార్ట్స్ అబ్జర్వ్ చేశాను. బిఫోర్ బ్రేక్‌ఔట్ ఒక ప్రిపరేషన్ అనేది జరుగుతదనమాట. ఐదర్ అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని వెళ్ళేటప్పుడు కొంత ప్రిపరేషన్ జరుగుతది. ఆ ప్రిపరేషన్ ఇక్కడ నాకు కనిపించింది. ఇదే లెవెల్‌లోకొచ్చినప్పుడు సెల్లింగ్ చేస్తూ ఉన్నారు ఇదే లెవెల్‌లో. సో, వై కాంట్ టేక్ ఎ రిస్క్ అనిపించింది. ఒకవేళ ఐ యామ్ గోయింగ్ రాంగ్, ఇఫ్ ఐ యామ్ గోయింగ్ రాంగ్, నేను తప్పైతే దిస్ ఈజ్ మై ఎగ్జిట్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్. అది అన్ని పాయింట్‌లన్నా ఉండండి. 10 ఉన్నాయండి, 100 పాయింట్లు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రాంగ్ అయితే దిస్ ఈజ్ అవర్ ఎగ్జిట్ పాయింట్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ నేను ఇక్కడ కరెక్ట్‌గా ఆహ్, అప్డేట్ అయితే చేశాను. షుడ్ స్పైక్ అని చెప్పేసి. బట్ వెరీ బిగ్ ఫాల్ ఎంతైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ మనకి 38,200 దాకా వచ్చిందనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 600 నుంచి 200 దాకా, అంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ డ్రాప్ అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ అగైన్ ఏంటంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది రౌండ్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దాన్ని మనం కరెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్నామంటే మనకి మంచి ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అగైన్ మార్కెట్ ఏంటంటే 38,500 దగ్గరకొచ్చింది. బట్ అగైన్ ఫ్రెండ్స్ మనకి ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ కన్సోలిడేషన్ మేబీ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఇట్ కెన్ హ్యాపెన్. ఈ లెవెల్ అనేది వీళ్ళు ఇక్కడ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని ప్రిపరేషన్ అనేది చేసుకుంటే గాని ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ జరిగితే గాని మనకేంటంటే స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అనేది రాదు. టిల్ దెన్ ఏంటంటే మనం ఎవ్రీ రైజ్‌లో ఆపర్చునిటీ వస్తే షార్ట్ చేసుకోవచ్చు. లేదంటే డౌన్ సైడ్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే షార్ట్ చేసుకోవచ్చనమాట. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఆహ్, డౌన్ సైడ్ వచ్చేసరికి 38,000 ఉంది. సో, చూద్దాం ఎక్స్‌పైరీకి ఎలా ఇచ్చేస్తదో. ప్రస్తుతానికైతే యాస్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే మనకైతే బెరిష్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. యాహ్! దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఇంకా చూస్తూ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానెల్. డెఫినెట్‌గా మంచి కాంటెంట్ అనేది మీకు అందిస్తాను ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక స్కిల్‌ఫుల్ ట్రేడర్‌కి కావాల్సింది ఏంటంటే మార్కెట్స్ డైనమిక్స్ అనుకున్నాం గదా! ఆ డైనమిక్స్‌ని మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఈ వీడియోస్ అనేది మీరు డైలీ అబ్జర్వ్ చేస్తూ, వాచ్ చేస్తూ ఉంటే మీరు గూడా డైనమిక్‌గా తయారవుతారు. దేర్ ఈస్ నో డౌట్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.